దైవ సేవకురాలు తాటిపత్రి మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి ముగింపు వేడుకలకు గాను 2025 జూబ్లీ ముగింపు వేడుకలకు గాను నవీన 6వ రోజు వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ఈనాటి అంశము, నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి మీ మీద అబద్ధములు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. అదేవిధముగా జ్ఞానమ్మ గారి యొక్క మాటలు ఏమనగా, యువత బలహీనుల పట్ల శ్రద్ధను చూపించాలి అని మరి మనకి తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. మరి ఏ విధముగా ఆమె యువత బలహీనతల పట్ల శ్రద్ధను చూపించారు అన్న విషయాన్ని సిస్టర్ మేరీ మార్గరెట్ మరి సెయింట్ ఆన్స్ ఆఫ్ పెరింగపురం సభకు చెందిన అమ్మగారు విశ్రాంతి గృహంలో తాము మరి జీవిస్తూ మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. మరి ఆమె తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవితంలో యువత బలహీనతల పట్ల ఏ విధంగా శ్రద్ధను చూపించారనేది ఆమె యొక్క మాటల్లో తెలుసుకుందాం. జ్ఞానమ్మ గారు బాలికలకు విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడమే కాకుండా యువతలకు, వితంతువులకు, అనాథలకు వారికి ప్రోత్సహిస్తూ తమ యొక్క ఆదరణను కనబరుస్తూ వారి యొక్క శ్రద్ధాభక్తులు కనబరుస్తూ వారికి కావలసిన విద్యను, వారికి ఆశ్రయాన్ని కల్పిస్తూ తమ యొక్క జీవితాన్ని వారికి సమర్పించి ఉన్నారు. అదే కాకుండా ఆమె అటువంటి వారికి మార్గాన్ని చూపిస్తూ జీవనోపాధిని కల్పిస్తూ తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. అదేవిధంగా చదువు విద్యాభ్యాసం వలన ఆ బిడ్డలను మంచి వొకేషన్ ఇస్తూ వారిని కన్యాశ్రీ అంతస్తుకు కూడా చేర్చుకుని వారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. ఆ విధంగానే ఆ స్ఫూర్తిని అనుసరించి మా సభ కూడా బలహీనులకు, పేదవారికి, అవసరతలో ఉన్న వారికి, ముఖ్యంగా యువతకు చేయూతనిస్తూ వారి యొక్క అవసరాలను తీరుస్తూ వారికి కావలసిన జీవనోపాధిని కల్పిస్తూ వారిని ముందుగా ప్రగతి పథంలో నడపటానికి తమ యొక్క జీవితాన్ని మా కాంగ్రిగేషను ఎన్నో విధాలుగా తోడ్పడుతుంది. ఆర్థికంగా చేయూతనిస్తూ వారికి అన్ని రకాలుగా, ముఖ్యంగా ఎంతోమంది ఆదరణకు, సంఘంలో విలువలేని వారికి కూడా విలువను కల్పిస్తూ తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఆ బిడ్డలకు మంచి వనరులను కల్పిస్తూ జీవితాల మీద ఆసనం పురిగొల్పుతూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, ఈ జీవితం ద్వారా ఇతరులకు కూడా సహాయపడాలని వారికి బోధిస్తూ వారికి స్ఫూర్తిదాయకంగా వారిని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాతకాలంలో ఒక సామెత ఉంది. అది ఏమిటి అంటే, తాను వెతుకుతున్న తీగ తన కాలుకే తగిలినట్లుగా. దీని అర్థం ఏమిటి అంటే, ఏదైతే వెతుక్కుంటూ వెళ్తున్నాడో అదృష్టవశాత్తు అది తన కాళ్ళకే తగిలి చిక్కినట్లుగా అని. ప్రియమిట్లారా, అటువంటి సంఘటనే మన జ్ఞానమ్మ గారి యొక్క జీవితంలో జరిగింది. అది ఎలా అని ఈనాటి వాక్య పరిచయం ద్వారా మనం తెలుసుకుందాం ప్రియమిట్లారా. మరి వాక్యాన్ని చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీ క్షేమమును కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను.
అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేయబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మన క్షేమాన్ని కోరతాడే కానీ వినాశనాన్ని కోరడు. మన జీవితంలో ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగింది అంటే అది దైవ నిర్ణయం ప్రకారం మనకి మంచి చేయడానికే కానీ వినాశనానికి గురి చేయదు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏలియా సారెపత్తు విధవరాండ్లు. ఏలియా ఒక ప్రవక్త. తాను దేవుని యొక్క వాక్కును ప్రజలకు వినిపించేవాడు. ఇజ్రాయెల్ యొక్క జీవితాన్ని మార్చడానికి ఆయన ఉద్భవించిన ఒక గొప్ప మరి సేవకుడు, ప్రవక్త ఏలియా. మరి ఆయన తన మార్గంలో పోవచ్చు ఉండగా దేవుని యొక్క వాణి ఏలియాకి వినిపించి, ఏలియా ఇదిగో సారెపత్తు గ్రామమునకు నీ పోము, సీదోను చెంతనున్న సారెపత్తు విధవరాల ఇంటికి నువ్వు పోము అన్నప్పుడు అక్కడ కరువు దాపరించింది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ కరువు దాపరించింది. ఏలియా కూడా కొత్తే ఆ ప్రదేశం, వెళ్ళాల్సిన ప్రదేశం ఏమో కరువుతో దాపరించింది. దేవుడేంటి అక్కడికి వెళ్ళమంటున్నాడు అని చెప్పి తలస్తున్నప్పుడు ఏలియా దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయాడు. ఆయన మన క్షేమం కొరకే చూస్తాడు కానీ వినాశనాన్ని కోరడు. అది గమనించుకో ప్రియమైన బిడ్డ. ఏలియా తన యొక్క సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సారెపత్తులో ఒక విధవరాండ్లు 3 కట్టెలను ఆ ఎడారిలో వేరుకొని ఇంటికి పోవచ్చు ఉండగా, మా నీవు నాకు వెంటనే ఒక రొట్టెను చేసి తీసుకురమ్మన్నప్పుడు ఆమె వినయంగా, అయ్యా మా కుండలో పిండి కొంచెమే ఉన్నది, మా కొంచెంలో నూనె ఆరిపోవచ్చున్నది కనుక ఆ కొంచెం నూనెతో ఆ కొంచెం పిండితో రొట్టెని చేసుకొని ఆ రొట్టెని తిని మేము చచ్చిపోదామని భావిస్తున్నాం, నేను నా కుమారుడని ఆ విధవరాండ్లు ఏలియాకు చెప్పినప్పుడు వెంటనే ఏలియా హృదయం చెల్లించి దేవుని ప్రార్థింపగా దేవుని యొక్క సందేశంతో ఆ సారెపత్తు విధవరాలకి చెబుతూ ఉన్నాడు, నీవు భయపడకము, నీ కొండలోని పిండి తరిగిపోదు, నీ కుంచంలోని తైలము ఆరిపోదు, ఈ కరువు ముగియ వరకు నువ్వు సంతృప్తిగా జీవించదవు అని ఏలియా ఆ బిడ్డను దీవించాడు. ప్రియమైన బిడ్డ, ఒక దైవ సేవకుడు ఎవరైనా ఒక జీవితంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు నిర్ణయం చేస్తాడు. ఒకటి ప్రవక్తకి నేర్పించడానికి, ఇంకొకటి తన యొక్క ప్రజలకు బాసటగా ఉండడానికి, వారి యొక్క కొరతలను తీర్చడానికి. ఏలియా ఆ విధవరాండ్లను ఒక మరి దేవుని యొక్క సేవకురాలుగా, దేవుని యొక్క బిడ్డగా, తన సొంత చెల్లిగా స్వీకరించి లేదా ఒక కూతురిగా స్వీకరించి ఆ బిడ్డను ఆదుకున్నాడు. ఒక ఆధ్యాత్మికమైన బంధం వారి మధ్య దేవుడు ఏర్పరిచి మరి దేవుని యొక్క సేవకుడిగా ఆమె భావించింది కనుక సారెపత్తు విధవరాలు సేవకునికి మరి ఆ రొట్టెని చేసి ఇవ్వగా ఆమె కూడా దీవెనలు పొందుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాం, మనం దేవుడు 100 ఫలితాన్ని ఇచ్చినా కానీ దానిలో 10వ భాగం ఇవ్వడానికి సంకోచిస్తూ ఉంటాం. దేవుని యొక్క సేవలో మనం కష్టించి పనిచేసిన దాంట్లో దేవునికి కొంచెం ఇవ్వాలన్న దాంట్లో నుంచి 10 రూపాయలు ఇవ్వాలా, 100 రూపాయల నుంచి రూపాయి ఇస్తే సరిపోతుందిలే అన్నట్లుగా తలస్తూ ఉంటారు. ఇక్కడ 10వ భాగాల గురించి లేదా మీరు ఖచ్చితంగా ఇవ్వాలనే విషయాన్ని గురించి నేను బోధించట్లేదు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ జరిగిన సంఘటనలను బట్టి, వారి యొక్క మనస్తత్వాలను బట్టి, వారి జీవితాలను బట్టి దేవుడు ఏ విధంగా వారిని దీవించారన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనే యొక్క వాక్య పరిచర్య జరుగుతుంది. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ గారు కూడా, అయ్యో ఈ 36 సంవత్సరాల లోపలనే నా భర్త చనిపోయాడే, ఇప్పుడు నాకు 36 సంవత్సరాలే ఉన్నాయి, ఇంకెలా నా యొక్క జీవితాన్ని, నా యొక్క ఆలోచనలను నేను ముందుకు తీసుకెళ్ళాలి, కుటుంబాన్ని ఎలా నేను పెంచాలి, బిడ్డలను ఎలా పెంచాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి
అది ఇది అని చెప్పి ఆమె ఏమాత్రం కూడా ఆలోచించలేదు. దేవుని యొక్క వాక్కు పలుకుతుంది కదా, యెషయా 41వ అధ్యాయము మరి 10వ వచనంలో, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును, నీవు వెరవకుము, నేను నీకు దేవుడను, నేను నిన్ను బలము నొసగి నిన్ను ఆదుకుందును. నీవు భయపడకుమని దేవుడు ప్రకటిస్తున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా 41వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 10వ వచనంలో. నువ్వు భయపడకోకుండా ఆయన యొక్క శక్తిని నింపుకొని ఉండాలి, ఆయన యొక్క బలాన్ని నింపుకొని ఉండు జ్ఞానమ్మా అని దేవుని యొక్క ప్రేరేపణ ఆమెకి రాగాలని వెంటనే ఆ బిడ్డలను, ఆమెకు పుట్టిన 5 బిడ్డలను కూడా మంచి విశ్వాసంలో పెంచింది, దైవభక్తిలో పెంచింది. ఇంకా దేవుడు ఆమె యొక్క బిడ్డలను పిలుచుకున్నాడు, దేవుడు ప్రేరేపించాడు. మీరు కూడా ఇదిగో గురువులుగా మారి దేవుని యొక్క సేవ చేయాలని అనుకున్నప్పుడు 5 బిడ్డలు కూడా మరి గురుత్వ తర్ఫీదుకి వెళ్ళి 4 గురువులుగా మారారు. ప్రియమైన అలా దేవుడు ఆమె యొక్క బిడ్డలను కొరతలో నుంచి, ఏమీ లేనితనం నుంచి ఆమె బిడ్డలను పోషించాడు, గొప్పగా దీవించి వారి బిడ్డలు ఏమైపోతారా అని లోకమంతా కూడా అనుకుంటూ ఉంది. కానీ దేవునిలో జ్ఞానమ్మ గారు వారి యొక్క బిడ్డలను చూడగా దేవుడు ఆ యొక్క బిడ్డలను ఆశీర్వదించి ఒక దీవెనగా మార్చి గురువులుగా అభిషేకించి ప్రజలకు మంచి సేవ చేయలాగిన ఆ జ్ఞానమ్మ గారి యొక్క కుటుంబాన్ని ప్రియమైన బిడ్డలారా కృపలో దీవించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా ఆ ప్రభు పైన ఆధారపడి ఉన్నావా? నువ్వు భయపడుకోకుండా ఆ ప్రభు పైన భారం వేస్తూ ఉన్నావా? కన్నీరు కారుస్తున్నావా? నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అందరూ నన్ను త్రోసిపుచ్చుతున్నారు, అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు, నాకు ఎవరు లేరని అంటున్నారు, నాకు బలం లేదని అంటున్నారు, ఆర్థిక బలం లేదంటున్నారు, ప్రజాబలం లేదంటున్నారు, పేరు ప్రతిష్ట లేవని నన్ను ఎగతాళి చేస్తున్నారని నువ్వు ఆలోచించమాకు. నీకు లేని దాని గురించి నువ్వు చింతించక, దేవునిలో నీకు ఎంత బలం ఉన్నది, దేవునిలో నువ్వేం సాధించుకోగలవనేది నువ్వు ఆయనపై దృష్టిని పెట్టినైతే ప్రియమైన బిడ్డలారా ఆయన నేను దీవిస్తాడని తన యొక్క వాక్యంతో మరి అభయమిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆమె యొక్క జ్ఞానం గారి యొక్క బిడ్డలకి ఆమె మరి యువతకు ప్రోత్సాహం ఇచ్చింది, బలహీనులకు ప్రోత్సాహం ఇచ్చింది. మరి ఆ బిడ్డలు ఆ విధంగా సెమినరీకి వెళ్ళి చదువుకుంటున్న సమయంలో ఆమె కూడా ప్రేరేపణ పొందుకొని కాన్వెంట్కి వెళ్ళాలని మరి ఒక గురువును సంప్రదింపగా మరి ఆ గురువులు ఏమని చెప్తున్నారంటే, ఆరోగ్యనాథ్ గారు, అమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక నీ యందు అమితంగా ఉన్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, పవిత్రాత్మ నీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొనుదురు. పవిత్రాత్మ మనపై వచ్చినప్పుడు మన శక్తిని పొందుకుంటామంట. ప్రియమైన బిడ్డలారా, పవిత్రాత్మ శక్తి నీపై ఉందమ్మా జ్ఞానమ్మా, నువ్వు భయపడవద్దు, దేవునిపై ఆధారపడి పవిత్రాత్మ శక్తితో ముందుకు సాగిపో అని ఆరోగ్యనాథ్ గురువర్యులు జ్ఞానమ్మ గారిని ప్రేరేపించి నడిపించి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఒక తండ్రిలాగా, ఒక ఆధ్యాత్మికమైన గురువులాగా వారు జ్ఞానమ్మ గారిని నడిపింపగా ఆమె ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క సేవలో కొనసాగిపోయింది. ఏలియా ఏ విధముగా అయితే సారెపత్తు విధవరాండ్లను నడిపించి ఉన్నాడు, అట్టి విధముగా ఆరోగ్యనాథ్ స్వామి గారు మరి ఆయన కూడా మరి ఒక వ్యక్తిని వెతుకుతూ ఉన్నాడు. వారు జీవిస్తున్న సమయంలో మరి సతీ సహగమనం, బాల్య వివాహం మరియు మరి బాలికల విద్య అనేది చాలా కొరతగా ఉండేది. భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో కాల్చివేయాలని, బాలికలకు చదువు ఉండకూడదని, మరి ఆ రోజుల్లో బాల్య వివాహాలు ముసలి వాళ్ళకి చిన్న బిడ్డలనిచ్చి 15 సంవత్సరాల బాలికను 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తుండేవాళ్ళు. ఇవన్నీ గమనించిన ఆరోగ్యనాథ్ గురువర్యులకు నచ్చలేదు. దీనికంటూ ఒక వ్యక్తి కావాలి, బలమైన వ్యక్తి కావాలి, ఒక స్త్రీ కావాలి అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు మన తాడిపత్రి జ్ఞానమ్మ గారిని ప్రేరేపించి మరి ఆరోగ్య స్వామినాథ్ గారి చెంతకు చేరగా
మరి మొదట్లో చెప్పాను కదా తెలుగు సామెత, తాను వెతుకుతున్న తీగ తన కాలికే తగిలినట్లుగా. ఆయన ఏదైతే వెతుకుతూ ఉన్నాడో బలహీనులను, యువతను మనం ప్రోత్సహించాలి, మనం బలపరచాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలను మనం తీర్చాలి, వారిని మరి సంరక్షించాలి అన్న ఆలోచనలో మరి ఆరోగ్యనాథ్ గురువర్యులు ఉండి ఉండగా, ఒక యువత ద్వారా జరగాలని ఆశపడుతూ ఉండగా, దేవుని ప్రార్థన చేస్తూ ఉండగా, మరి తాను వెతుకుతున్న వ్యక్తి తన యొక్క కాళ్ళ చెంతకే వచ్చి ఉన్నది. అంటే తన దగ్గరికే వచ్చినది ప్రేరణ బిడ్డలారా. కాబట్టి ఆయన యొక్క ప్రార్థన బలంగా ఉన్నది, ఆయన యొక్క ఉద్దేశం చాలా నిర్మలంగా ఉన్నది. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలన్న ఆ యొక్క దాహం ఆయనలో ఉన్నది కనుక, అటువంటి దాహం కలిగిన వ్యక్తే మరి జ్ఞానమ్మ గారు గురువర్యుల వద్దకు వచ్చి మరి చెప్పినప్పుడు ఆయన ఎంతగానో ఆమెను ప్రోత్సహించి మరి బాలికలకు విద్యనివ్వడం, యువకులను ప్రోత్సహించడం, బాల్య వివాహాలు ఆపు చేయడం, సతీ సహగమనాల వంటి ఆ వ్యవస్థను ధ్వంసం చేయటం, వాటిలో మరి ఆరోగ్యనాథ్ గురువర్యులు ఆయన యొక్క మరి ఆధ్యాత్మికమైన కుమార్తె జ్ఞానమ్మ గారు కలిసి మరి వ్యవస్థలో ఎంతో మార్పును తెచ్చారు. ప్రియమైన బిడ్డలారా, బాల్య వివాహాలను ఆపు చేశారు. అది దేవుల్లో వారు చూడగలిగింది, దేవుల్లో వాళ్ళు సాధించగలిగింది. ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని మనం చదివినట్లయితే రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనం చూస్తూ ఉంటాం, దేవుని పైన ఆధారపడము, నీవు ఆయన కోసం హింసలను భరిస్తూ ఉన్నప్పుడు నా నిమిత్తము జనులు మిమ్ము హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ మరి లోకం ఎన్నో విధాలుగా మరి భావిస్తూ ఉంటుంది. ఏలియా, అదేవిధముగా సారెపత్తి విధవరాణుల యొక్క జీవితంలో మంచిగా ఆలోచించే వాళ్ళు, చెడుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మరి దేవుని యొక్క దృష్టిలో వారు గొప్ప కార్యాలను చేశారు. ఏలియా మరణించిన వారిని లేపాడు, ఇజ్రాయెల్ ప్రజలను పవిత్ర మార్గంలో నడిపించాడు. అదేవిధంగా ఆధ్యాత్మికమైన వెలుగులో జీవిస్తూ మరి ఆరోగ్యనాథ్ స్వామి ఆయన యొక్క లేఖల ద్వారా, ఆయన యొక్క ప్రభావితమైన మాటల ద్వారా, లేఖల ద్వారా, మరి మాటల ద్వారా ప్రేరేపితమై జ్ఞానమ్మ గారు మరి బాలికలకు విద్యను, స్కూళ్ళను స్టార్ట్ చేశారు. ఆమెకున్న సమస్తాన్ని అమ్మివేసి మరి దేని పనిలో కొనసాగి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు నేను కూడా దేవునిలో మనం ఏమై ఉన్నామా అని ఆలోచించాలి. దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో ఏమని ఉందా అని మనం ఆలోచించుకొని, ఒకవేళ తెలియకపోతే దేవా నీ యొక్క ప్రణాళికను నాకు తెలియచేయండి, నీ యొక్క ప్రణాళిక ప్రకారం నా జీవితాన్ని ముందుకు కొనసాగించండి, అటు విధంగా నన్ను నడిపించండి అని మనం కోరుకోవాలి. ఈ రోజున ఎంతోమంది ఒక ప్రణాళిక లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారి జీవితం ఎటు వెళ్ళిపోతుందో, ఎందుకు వారు జీవిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజు నన్ను అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? మన జ్ఞానమ్మ గారు ఆరంభించిన సభలలో కన్యాస్త్రీలు ఎంతో చక్కగా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని అనేకమైన ప్రదేశాలలో బాలికలకు, యువకులకు విద్యను అందిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తూ, క్రీస్తు ప్రేమను పంచుతూ ఈ వ్యవస్థకు ఒక మంచి వ్యక్తులుగా జీవించలాగిన వారి యొక్క తర్ఫీదు ఉపయోగపడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా మరి జ్ఞానమ్మ గారు ఆరంభించిన సభలో గొప్పగా వర్ధిల్లాలని, ఆ సభల ద్వారా ఎంతోమంది లబ్ధిని పొందుకోవాలని, మరి సభల్లో పనిచేస్తున్న కన్యాస్త్రీలను మరింతగా దీవించి వారిని ఆశీర్వదించి వారి యొక్క వ్యవస్థలను అభివృద్ధి పరచాలని మరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును, ప్రియమైన యేసయ్య, ఇదిగో తండ్రి, మా జీవితంలో ఒక ప్రణాళిక లేకుండా మేము జీవిస్తున్నాం ప్రభా. ఏ ప్రణాళిక లేకోకుండా మా జీవితాలు ముందుకు కొనసాగుతున్నాయి ప్రభా.
ఇదిగో తండ్రి, నీ ప్రణాళిక లేనిదే ఇదిగో ప్రభా మా జీవితం ముందుకు సాగదయ్యా. ఇదిగో తండ్రి, నీ యొక్క ప్రణాళిక ప్రకారము మేము జీవించుకోకుండా ప్రభా మా యొక్క ఇష్టానుసారం మేము జీవించి ప్రభా ఇదిగో మా జీవితాన్ని మేము కోల్పోతూ ఉండగా తండ్రి, అటువంటి బిడ్డలను ప్రభా నీ యొక్క ప్రణాళికలోకి ప్రభా పిలుచుకొని ప్రభా నీ యొక్క ప్రేరేపణతో నీ యొక్క ప్రణాళికలోకి ప్రభా బిడ్డలని ఇదిగో ప్రభా తీసుకొని ప్రభా నీ యొక్క ప్రణాళిక వారి జీవితాల్లో నెరవేర్చండి యేసయ్యా. ఇదిగో ప్రభా ఏలియా సారపత్తి విధవరాని యొక్క జీవితంలో ఇదిగో ప్రభా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పబడినది. ఇదిగో ప్రభా ఆరోగ్యనాథ్ గారి యొక్క స్వామి గారి యొక్క మాటల ద్వారా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని ఆ యొక్క జ్ఞానమ్మ గారు ముందుకు కొనసాగి ఉన్నారు. ఇదిగో అనేకమైన విషయాల్లో ప్రజలను అభివృద్ధి చేయడానికి నీ యొక్క వాక్య పరిచయను ప్రజల ముందు ఉంచడానికి ఎన్నో రెట్లు కృషి చేసి మరి దైవ జ్ఞానాన్ని దైవ భక్తిని ప్రజా శ్రేయస్సు కోసం వారు పనిచేసి ఉన్నారు. అట్టి విధముగా యేసయ్య ఇదిగో తండ్రి నాడు జ్ఞానమ్మ గారి యొక్క సభల్లో పనిచేస్తున్న కన్యాస్త్రీలను దీవించి ఆశీర్వదించి వారు ఈ యొక్క ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయలాగున ఇదిగో తండ్రి మానవాళి శ్రేయస్సు కోసం వారు పాకులాగున వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరింత ఇదిగో ప్రభా బిడ్డలను ప్రభా నీ యొక్క పిలుపులోకి పిలుచుకొని అయ్యా వారిని నీ యొక్క ప్రణాళిక ప్రకారం జీవించలాగిన అటువంటి గొప్ప కృపా భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి అగోచరమైన జీవితాలకు ప్రభా అగోచరంగా ఉండి తండ్రి వారికి మార్గదర్శకివై ప్రభు ఇదిగో ప్రభు దిక్సూచివై తండ్రి మా బిడ్డలను నడిపించండి యేసయ్య. ఇదిగో తండ్రి నీ యొక్క ప్రణాళిక మా అందరి జీవితంలో ఇదిగో గొప్పగా నెరవేర్పబడలాగిన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ధన్య మదర్ జ్ఞానమ్మ 150వ వర్ధంతి ప్రార్థన. దైవ సేవకు మదర్ జ్ఞానమ్మ మీ అనంతమైన ప్రేమలో మీరు సమస్త మానవాళిని మీ ఆత్మీయ చేతులతో అక్కున చేర్చుకొని దైవకృప, కరుణ మరియు అచంచల విశ్వాసానికి స్ఫూర్తిగా నిలిచారు. 150వ పవిత్ర వర్ధంతి వేడుకల సందర్భంగా మేము ఆత్మపూర్వకమైన భక్తి మరియు ఆదరాభిమాన హృదయాలతో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులర్పిస్తున్నాము. మా దివ్యమైన తల్లి, మీరు మాకు నిస్వార్థ సేవ యొక్క మహత్తును, వినమ్ర హృదయ పవిత్రతను, ప్రేమతో అంకిత భావంతో స్థిరంగా ఉండే ఆత్మశక్తిని బోధించారు. మీ జీవితం ఒక సువార్తలా, విశ్వాస శక్తికి నిలకడమైన ఒక సాక్ష్యంలా, జీవితం ఎదుర్కొనే కష్టాలలో మార్గదర్శకత్వాన్ని అందించే ఒక వెలుగులా మారింది. మీ వారసత్వాన్ని స్మరించుకుంటూ గౌరవిస్తూ మీ ఆత్మ మమ్ములను ప్రేరేపించేలా ప్రార్థిస్తున్నాము. మేము మీ అడుగుజాడలో నడిచేలా చేస్తూ ప్రేమ, దయ మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మీ ఆత్మ మాకు తోడ్పడునుగాక. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ప్రకాశించాలని, దేవుని ప్రేమ మరియు మానవ సేవతో జీవించేందుకు మీ నిస్వార్థ సేవ ఆదర్శం మాకు మార్గదర్శకత్వం కావాలని విన్నవిస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.